సో ఇప్పుడు అంటే పాస్టర్ అజయ్ బాబు గారి మీద ఇద్దరు కేసు పెట్టడం జరిగింది. మీరు అండ్ రవీందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు అవునండి. ఓన్లీ మీ బేసిస్ మీద అంటే మీరు పెట్టిన కేసు మీద ఇప్పుడు జరుగుతుంది గదా! సో ఇక్కడ నా దీన్ని ఆ! ఇక్కడ నా కేసు, నీ కేసు అని కాదండి. హ్మ్. హ్మ్. నేను ఇది స్టాప్ చేయాలని చెప్పి ఒక కేసేశాను. ఎందుకు నాకు కూడా బాధ కలిగేది. ప్రతిసారి మనము టీవీ ఓపెన్ చేసే ఇద్దరు కొట్టుకోవడమే జరిగింది. ఇద్దరు వాగ్వాదాలు. ఊరికే హిందువుని క్రిస్టియన్ తిట్టడం, క్రిస్టియన్‌ని హిందూ తిట్టడం. దీన్ని ఎక్కడో ఒక జాగాలో స్టాప్ చేయాలని చెప్పి హ్మ్. ఒక కేసేయడం జరిగింది. ఎందుకు? దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి. ఏదో నాకు ఆయన మీద ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు నాకు. హ్మ్. కోపం లేదు ఆయన మీద. ఎందుకు? కానీ ఆయన చేసే ఏదైతే ప్రచారాలు ఉందో హర్ట్ అయినాను. నేను కాదు, ప్రతి హిందువు హర్ట్ అయ్యిండు. క్రిస్టియన్స్ కూడా హర్ట్ అయ్యిండ్రు. ఇది క్రిస్టియన్స్ చాలామంది హర్ట్ కూడా అయ్యిండ్రు. ఎందుకంటే పగలు కొడతా అంటే వాళ్ళకు సపోర్ట్ కొట్టరు వాళ్ళు. అవును. ఎందుకంటే మాకు కూడా కొన్ని ఉంటుంది. అరే మావోడు కదా అని చెప్పి దాచిపెట్టుకోవద్దు. దాచిపెట్టుకుని మళ్ళీ నేను కూడా తప్పుడు మనిషి అవుతాను. అయితే ఇప్పుడు కేఏ పాల్ గారు గాని, కొంచెం మిగతా పాస్టర్స్ గాని వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? అంటే చాలామంది గూడా మళ్ళీ క్షమాపణలు చెప్పారు. అంటే మాకింకా ఏం తెలీదు. మేము ఆ రోజు ఏదో మాట్లాడేసాం అన్నట్టు కొంతమంది వీడియోలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ అంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు గట్టిగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గూడా డెఫినెట్‌లీ ఇది ఏదో జరుగుంటుంది. దీన్ని బయట పెట్టాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా! మరి వాళ్ళు మీకు ఇప్పుడు అగైనెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? అదేనండి. హ్మ్. పైవాడి ఆదేశం అనుకోవాలి. ఒకవేళ అవును ఇది మళ్ళీ నా పైన దుమ్మెచ్చి పోస్తా అంటే హ్మ్. మీరేం చేస్తారు? ఆయన మీద పోసినట్టు. ఎందుకంటే చెప్పాను కదా! దేవుని చిత్తం లేకుండా ఆకు కూడా కదలదు. ఇది చేపిచ్చిందే దేవుడు. హ్మ్. ఒకవేళ మీరు దేవుడిని నమ్మితే ఇది చేపిచ్చిందే దేవుడు. దీన్ని అరికట్టేదే దేవుడు. నేను కాదు. నన్ను దేవుడు ఎంచుకున్నాడు. దీనికొక ముగింపు కావాలని చెప్పి. హ్మ్. లేదు ఇది నేనే కావాలని చేసుకున్నా అంటే కావాలని ఎట్లా చేసుకుంటా? దైవ అనుగ్రహం ఉంటేనే చేస్తాను నేను. లేకపోతే చేయలేను. అయితే ఇప్పుడు మీరు కేసు పెట్టడం వల్ల నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇలాంటి దూషణలు గానీ, అంటే పర్టిక్యులర్‌గా స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు గానీ, ఈ హిందూ సమాజం గురించి గానీ, ఇలాంటి దేవతా ఆరాధనలు చేసే వాళ్ళ గురించి, విగ్రహారాధనలు చేసే వాళ్ళ గురించి దూషణలు తగ్గుతాయని అనుకుంటున్నారా? ఆగుతారనుకుంటున్నారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు. హ్మ్. ప్రతి మతంలో ఏ మతమైనా సరే హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళ ప్రార్థనా మందిరాలలో మీరు మీ గురించే మీ గ్రంథం గురించే బోధించండి. హ్మ్. మీ దేవుని గురించే ప్రార్థన చేయండి. ఇతర మతం గురించి చేయకండి. ఇతర మతం గురించి అసలు తొంగి చూడకండి. ఆ మతంలో ఏముందో, ఆ మతాల తప్పులేముందో, మంచిదేముందో మీకు అనవసరము. ఇంకొకటి భక్తులు మెయిన్ ఇప్పటి నుంచే భక్తులు మీరెందుకు వెళ్తున్నారు చర్చిలకు, మసీదులకు, మందిరాలకు? ఈ మతం గురించి, హ్మ్. నీ మతం గురించి వినడానికి వెళ్తున్నారు. అవును. అయితే అక్కడ ఆ మత పెద్దలు ఎవ్వడైనా సరే ఇతర మతం గురించి మాట్లాడతా అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న చెప్పు తీసి వాడిని కొట్టండి. హ్మ్. వాడు ఎవ్వడైనా సరే కొడితే అక్కడి నుంచి ఇదంతా ఆగిపోతుంది. ఆపాల్సిందే. అది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అక్కడ పోయే భక్తుల చేతిలో ఉంది. ఆ భక్తుడు గనక రెస్పాన్సిబుల్‌గా తీసుకొని ఎందుకురా నాకు ఇది చెప్తున్నావు అని ప్రతిఘటిస్తే చాలు వాడి నోరు తెరవదు. వాడు కేవలం వాడి మతం గురించే మాట్లాడుకుంటాడు. హ్మ్. సో ఇప్పుడు అంటే మీరు ఈ కంప్లెయింట్ ఇవ్వడం వెనక అంటే ఎవరైనా కాల్ చేసారా సార్ మీకు? అంటే దీన్ని వెనక్కి తీసుకోండి అని గానీ, ఎందుకు మీరు పెట్టారని చెప్పి గానీ ఎవరైనా కాల్ చేసారా? దాదాపు 120 దాకా కాల్స్ వచ్చింది. అంటే వస్తూనే ఎవరి నుంచి? ఉంది. అంటే పాస్టర్స్ నుంచా? లేపోతే పాస్టర్లే. హ్మ్. హ్మ్. ఇంకొకటి, హ్మ్. అయ్యా బాబులారా, నేను ఏ పాస్టర్‌ని గాను, చర్చి ఫాదర్‌ని అస్సలు గాను. నన్ను పాస్టర్ అని పిలవకండి. కానీ ఈ నా కొడుకులకు మాత్రం పాస్టర్‌ని బుద్ధి చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే ఎందుకంటే నేను పాస్టర్‌ని గాను. నేను మీలాంటి ఒక ఆర్డినరీ పర్సన్‌ని. అవును. కానీ ఇలాంటి నా కొడుకులకు మాత్రం ఖచ్చితంగా పాస్టర్‌లే హ్మ్. బుద్ధి చెప్పాలంటే. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు మీకున్న ఇంత ఆలోచన అంటే ఒక పెద్ద మనిషిగా మీకున్న ఇంత ఆలోచన మిగతా పాస్టర్‌లకు గాని వీళ్ళకి వేరే సమాజం పట్ల గాని, హిందువుల మీద గాని, వేరే అదర్ క్యాస్ట్‌ల మీద ఎందుకు ఉండదు అని అనుకుంటున్నారు? అంటే ఎందుకు ఒకటే రెచ్చగొట్టడం గాని, దూషించడం గాని, ఆ మీటింగ్స్‌లో, ప్రేయర్స్‌లో యాక్చువల్లీ ఇవి ఎవరికీ తెలీదని అనుకుంటారు. కానీ అక్కడ జరిగే మీటింగ్స్ గాని, ప్రేయర్స్ గాని చాలా మంది అందరూ అటెండ్ అవుతుంటారు. ఖచ్చితంగా ఎందుకు తెలుసు. అంటే ఇలా పదే పదే చేయడం వెనక అంటే మీరు ప్రచారం చేసుకుంటున్నారు, వచ్చి కన్వర్ట్ అయ్యేవాళ్ళు అవుతున్నారు. దీన్ని ఎవరు కూడా వచ్చి అడ్డగించట్లేదు, ఆపట్లేదు. కానీ ఎందుకు ఇలా కావాలని ప్రవోక్ చేయడం ఎంతకాలం చేస్తారనుకున్నారు? ఇప్పుడు ఉపన్యాసం వినేవాళ్ళు హ్మ్. వాళ్ళకు హాయిగా అనిపిస్తే ఏమవుతుంది? హ్మ్. వింటూనే ఉంటారు. హ్మ్. అక్కడ ప్రతిఘటిస్తే ఏమవుతుంది? ఉపన్యాసాలు చేంజెస్ వస్తది. హ్మ్. అక్కడ ఏమైతది? మన గురించే మాట్లాడాలని, నా గ్రంథం గురించే మాట్లాడాలి, నా మతం గురించే మాట్లాడాలని చెప్పి ఒక నిబంధన వస్తే, ఒక పౌరుడు లేచి ఎందుకురా చెప్తున్నావు అని నిలదీస్తే హ్మ్. బంద్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు
ప్రతి స్టేట్లో, ప్రతి మందిరాల్లో, ప్రతి ఏదైతే పూజ ప్రార్థనా స్థలాలు ఉందో అది నిజమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది. సరే, అంటే ఇప్పుడు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు ఎవరైనా ఒక బాబాని గాల్లోంచి విభూతి తీస్తున్నాడు అంటే మనమే ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ చాలా వరకు కూడా ఇటీవల కాలంలో ఎవరైతే నిజంగా క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది చేసే చేష్టల వల్ల అసహ్యం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఏదో సౌండ్స్ చేయడం, ఇట్లా పడేయడం, ఇలా చాలా వ్యతిరేకంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అవి చూడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు పాస్టర్స్ అని కూడా కొంతమంది మీద అభిప్రాయం కూడా కలుగుతుంది. మీకు ఎప్పుడైనా కలిగిందా అలా? అంటే నమ్మకం వరకు ఓకే సార్, ఖచ్చితంగా కలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చేస్తే మళ్ళీ హాస్పిటల్ ఎందుకు ఉండాలండి? హాస్పిటల్స్ ఎందుకు ఉండాలి? ఇలాంటి స్క్రిప్టెడ్ ఏదైతే డ్రామాస్ ఉందో బంద్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు హిందువులు చూస్తున్నారు, ఇతర మతస్థులు చూస్తున్నారు, వాళ్ళకి ఏంది ఎంటర్టైన్మెంట్గా మారుతుంది. ఇప్పుడు వీళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో చూసి చర్చ అని చెప్పి అది ఏమవుతుంది, ఎదుటోడు చూసి ఆనందిస్తాడు. అంటే మీరు చేసేది ఏంది, యేసు ప్రభు ఏదైతే ఉన్నారో ఆయన బైబిల్, ఆయన వాక్యాలు మీరు ధిక్కరించి అవమానపరుస్తున్నారు. మీరు ఇది తప్పిది. మీరు ఏదైతే ఇలాంటి చీప్ డ్రామాలు చేయండి, ఏది నిజమైన డ్రామాలు చేయండి. ఆయన ఎలా ఉండేవారో అలాంటి డ్రామాలు చేయండి. ఒక సొసైటీకి రాబోయే పిల్లలకి, తరాలకు మీరు ఒక మంచి సందేశాన్ని అందజేయండి. యేసుప్రభు ఎలా ఉండే అది నేర్పియండి. అంతేగాని ఇది పట్టుకుంటే రోగమే మాయమైపోతుంది, ఇది చేస్తే ఇదే మళ్ళీ మీరు పాస్టరా లేకపోతే బూత్ బాబాలా? బూత్ బాబాలే చేస్తారు కదా. సరే, అంటే ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం, అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ని హిందూస్ తిట్టుకోవడం, హిందూస్ని క్రిస్టియన్స్ ఇలా ఇది ఎంతకాలం బాగుంటుంది సార్? అంటే యాక్చువల్లీ కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటాం, తిరుగుతుంటాం, ఇప్పుడు వాళ్ళు మనతో తిరుగుతుంటారు. నిన్న ఒక స్కూల్కి వెళ్ళాను, అక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు. కానీ ఇది అంటే ఇలా చేసుకోవడం వల్ల, అంటే ఒకరినొకరు దూషించుకోవడం వల్ల, తిట్టుకోవడం వల్ల ఇది ఫర్దర్గా ఎవరికి కూడా బాగుండదు. అంటే ఇప్పుడు జరిగిన ఈ పాస్టర్ ఇష్యూ కానీ, ఈ అజయ్ బాబు గారి ఇష్యూ కానీ, ఇది అంటే చిలికి ఒక గాలివాన్ లాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అంటే దీనికి ఫుల్ స్టాప్ పడ్డానికి మీరు చేసింది ఇది ఒక ప్రయత్నం అని అనుకోవచ్చా? ప్రయత్నమే. ఎందుకంటే ఇది ఇక నుండి సాగొద్దు, ఆగిపోవాలి. ఇంకొకటి ఏంటంటే రేపు రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తున్నాము. ఎందుకంటే మేము ఉండము, కానీ తరాలు ఇలాగే కొట్టుకు సావాలా మీ వల్ల, మీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల. ఇది ఇక్కడ నుంచి సాగొద్దు. ఇంకొకటి, కొందరు హిందువులు కూడా ఉన్నారు, నేను క్రైస్తవులను కాదు, హిందువులు కూడా యేసు ప్రభుని దూషించే వాళ్ళు మాట్లాడము, దూషించడము, గొర్రె పిల్లలు ఎందుకంటారా నైనా అనకండి. మీరు అంటే మళ్ళీ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళంటే మీరు అంటారు. మళ్ళీ ఏమవుతుంది, ఇది గొడవకే దారి తీస్తుంది, కానీ సమాధానం రాదు. ఇక్కడ మీరు చెప్తున్నానండి, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు ఏదో స్టూడియోలో కూర్చుంటారు, ఏసీలో కూర్చొని హాయిగా డిబేట్లు పెట్టుకుంటారు, పెట్టి చిచ్చులు పెడతారు. ఈ చిచ్చుల వల్ల ఏమవుతుంది, సమాజంలో కొట్టుకజాచేది ప్రజలే. వీళ్ళు చేసే చిచ్చు వల్ల కొట్టుకజాచేది సమాజంలో ప్రజలు, పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుంది, అరే ఈ మతం ఇట్లనా, ఈ మతం ఇట్లానా అని చెప్పి ఎప్పుడు కొట్టుకదచ్చే భావాలే వస్తుంది, కానీ అర్థం చేసుకునే భావాలు అస్సలు రాదు. అయితే సార్, ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు ఇటీవల కాలంలో ఇష్యూస్ గురించి మాట్లాడిన పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మిషనరీస్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతారు, మంచిగా అంత మనీ సంపాదించుకున్నారు. కానీ అంటే ఎవరైతే సామాన్యంగా జీసస్ క్రైస్ట్ నమ్మే వాళ్ళు వీళ్ళు ఉన్నారో, వాళ్ళు దీనికి అనవసరంగా బలవుతూ వీళ్ళని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగినట్టుంది కదా సార్. అంటే ఇటీవల కాలంలో జరిగిన ఇష్యూస్ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్లే అవి. ఎందుకంటే ఇప్పుడు ఏ మతంలో సరే సెలెక్ట్ ఎవరిని చేస్తారు, పేదవాళ్ళే చేస్తారు. ఇక్కడ బలయ్యేది అందరూ పేదవాళ్ళే, ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళని మభ్య పెట్టాలి, వాళ్ళని ఇతర మతం గురించి దూషిస్తూ మాట్లాడితే వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం ప్రతి మతంలో ఉంది. అయితే ఈ ప్రతి మతంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అనేది లేస్తేనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు రావాలి, ఖచ్చితంగా రాబోతుంది. అయితే ఇప్పుడు అంటే మీరు చేసిన ఈ యాక్షన్ వల్ల ఫర్దర్గా కూడా మీరు ఇదే స్టాండ్ మీద ఉంటారా సార్? అంటే ఇప్పుడు ఏదైతే దూషించారని మీరు కేసు పెట్టారో, ఫర్దర్ కూడా ఎవరైనా దూషించారని మీ దృష్టికి వస్తే మీరు ఇలానే కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు? మీకు ఒకటి ఇది పంపిస్తాను. నేను ప్రకాష్ రాజ్ ఉన్నారు కదా, మోనార్క్, ఆయన ఎవరు మోసం చేయలేరు, కానీ ఆయన ఎప్పుడు ఖచ్చితంగా అందరినీ మోసం చేస్తుంటారు. ఆ మహానుభావునికి మా అసోసియేషన్కి నేను ఒక లీగల్ నోటీస్ పంపించాను లాయర్ మారుతి గారితో. ఏమని, ఇతన్ని
ఎంచుకోవద్దు. ఎందుకంటే ఇతను హిందూ ద్వేషి. అవును. హిందూ ద్వేషి అయి ఉండి ప్రెసిడెంట్గా ఎంచుకుంటే మన అందరిని ఇతను నాస్తికుడు చేసి పడేస్తాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి అక్కడ ఉన్న పూజలు పురస్కారాలు అంతా దీపిస్తాడు. కొత్త భవనం మీద అప్పుడే కడుతున్నట్టున్నారు. ఆ భవనంలో కూడా ఎలాంటి ఆచారాలను పెట్టనీయడు. ఉండవు. అవును. ఇంకా ఏదైనా సంస్కృతి గల ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే అది చేయనీయడు. మళ్ళీ రిలీజియస్ సినిమాలు ఏదైనా వస్తే అది చూడలేము. ఇప్పుడు చావానే చూడండి, ఆ చావా అనే మూవీ కూడా రిలీజ్ చేయకపోవచ్చు వీడు. అవును. ఇంత డేంజర్. అయితే నేనేం చేశాను, నోటీస్ పంపించాను. ఆ నోటీస్కి నాకు జవాబు దొరికింది. ఎలాంటి జవాబు? ఆయనను తీసి మంచి మనోజు పెట్టారు. అది నాకు జవాబు. అది ఓకే. సో డెఫినెట్లీ సార్, అంటే మీరు చేసిన ఈ ప్రయత్నం థ్యాంక్ యూ అండి. ఫర్దర్గా అంటే ఇలాంటి గొడవలకు కానీ ఏవి ప్రేరేపించకుండా ఉండాలని, అండ్ మిగతా పాస్టర్స్ కూడా అంటే మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి కానీ వేరే వాళ్ళని దూషించడం, ఇలా వేరే వాళ్ళని రెచ్చగొట్టడం చేయకుండా ఉండాలి. అండ్ ఇది బిజినెస్గా పెట్టుకోవద్దు. ఇది బిజినెస్గా అలవాటుగా పెట్టుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. మీ మతం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటే అంత మంచిది. కానీ ఇతర మతం గురించి ఏది చెప్పకుంటే అది అందరికీ మంచిది.